కొన్ని తలాంతులు ఉంటాయి. కొంతమంది మాటగాళ్ళు, కొంతమంది కవులు, కొంతమంది రాతగాళ్ళు, కొంతమంది పాటగాళ్ళు. ఏదో కాదు, పుట్టుకతో వచ్చాయి. కొంతమంది డ్రాయింగ్ చేసేస్తూ ఉంటారు. కానీ మనం ప్రభువుని అంగీకరించినాక, ప్రభు ఆత్మను పొందినాక, పరిశుద్ధాత్మను మనకు నూతనమైన గిఫ్ట్స్ ఇస్తాడు. ఆ వరాలు ఏంటో నీకు తెలుసా? మీకు తెలుసా? తెలీదా? తెలుసా? తెలియకపోతే ప్రార్థన చేయండి. తెలిసిన వాళ్ళు మీకు తెలిసిన దానికి ప్రజ్వలింపచేయండి. ఒక తెలియకపోతే ఆస్మి ఏంటి నాకున్న కృపావరం నన్ను అడగండి. నీకున్న కృపావరం ఏంటో నేను చెప్తా. దేవుడు ఏ ఆత్మలో నిన్ను నడిపించాలనుకుంటున్నాడో, ఏ పనిలో నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడో నువ్వు దేవుడి దగ్గర విచారం చేయి. గాడ్ విల్ లీడ్ యూ యువర్ హార్ట్. ఈ హృదయాన్ని ఆయన నడిపించేవాడుగా ఉంటాడు. అంతేగాని నువ్వు ప్రజ్వలింపని వ్యక్తిగా ఉండటానికి వీల్లేదు. చాలా మంది ఆత్మను ప్రజ్వలింపని ఇట్లా వెలగనిట్లా, అది వెలుగుగా ప్రకాశమానంగా మార్చబడనిట్లా. సాధారణమైన వ్యక్తులుగా, సామాన్యమైన వ్యక్తులుగా, ఆత్మ లేని వ్యక్తులుగా, ఆత్మ వెలుగును చూడని వ్యక్తులుగా, దేవుని కొరకు వారి ఆత్మను మండించని వ్యక్తులుగా ఉంటా ఉన్నారు. అలాంటి వారికి జాగ్రత్త. పరిశుద్ధాత్మను అణిచివేయని వారిగా ఉంటారు. ఇవన్నీ తప్పులే, ఇవన్నీ పాపాలే, ఇవన్నీ దేవుని దృష్టికి వ్యతిరేకమైన క్రియలే. చూడండి, వాక్యం చాలా క్లియర్ గా చెప్తుంది. ఆత్మ నానవద్దు, బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాల్సిందే. ప్రతి దిన యాజకుడు కట్లేస్తాను మండించాల్సిందే. చూడండి, ఏం చేయాలంటాడు? హస్తనిక్షేపం వల్ల నీకు కలిగిన కృపావరాలను ఏం చేయాలంట? ప్రజ్వలింపజేయాలి. యు నీడ్ టు అండర్స్టాండ్ వాట్ గాడ్ హస్ గివెన్ ద టాలెంట్స్.